The Giant Turnip. ఒకానొక ఊరిలో ఒక పెద్దాయన మరియు తన భార్యతో నివసిస్తూ ఉండేవాడు. ఆ పెద్దాయన ఒకరోజు తన పొలంలో ఒక టర్నిప్ సీడ్స్ని వేస్తాడు. వాటికి నీళ్లు పోస్తూ రసాయనాలు అందిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. విత్తనాలు తక్కువ కాలంలోనే చాలా చక్కగా మొలకెత్తుతాయి. వాటిని చూసి ఆ పెద్దాయన చాలా సంతోషపడతాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఆ మొక్కలు మరింత ఎత్తుకు ఎదుగుతాయి. కానీ అందులో ఒక మొక్క మాత్రం చాలా వింతగా ఉంటుంది. అది చాలా పెద్దగా ఉంటుంది. ఆ పెద్దాయన అలాంటి పెద్దదైన జియాంట్ టర్నిప్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. జియాంట్ టర్నిప్ పెరగడం ఆగిపోవడాన్ని గమనించిన ఆ పెద్దాయన దాన్ని బయటికి లాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ తను ఎంత లాగినా అది బయటికి రాదు. దాంతో ఆ పెద్దాయన తన భార్యను పిలిచి ఇద్దరూ కలిసి లాగుతారు. అయినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళిద్దరి వల్ల కాకపోవడంతో తన కొడుకుని కూడా పిలుస్తారు. తన కొడుకు కూడా వచ్చి లాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది ఏమాత్రం కదలదు. వాళ్ళు ముగ్గురు చాలాసేపు ప్రయత్నిస్తారు. అయినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళు లాగి అలసిపోతారు. ఆ పెద్దాయన కుక్కని కూడా సహాయం కోసం పిలుస్తాడు. ఆ కుక్క కూడా చెయ్యి వేస్తుంది. కానీ ఏం ప్రయోజనం ఉండదు. నలుగురు ఎంత లాగినా రాకపోవడంతో చివరికి ఒక ఎలుకని పిలిచి దాన్ని వేళ్లను కొరకమంటారు. ఆ చిట్టి ఎలుక టర్నిప్కి ఉన్న వ్రేళ్ళు మొత్తం ఒకదాని తర్వాత ఒకటి కొరికేస్తుంది. అలా కొరకడం పూర్తవ్వగానే వెంటనే టర్నిప్ బయటికి వస్తుంది. ఎలుకతో సహా అందరూ కలిసి రాత్రికి మంచి టర్నిప్ విందు భోజనం చేస్తారు. టర్నిప్ అంటే ముల్లంగి దుంప. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.